చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో వరద నీరు కాలువపై పైకప్పు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా పాల్గొని భూమి పూజ చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వరద నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రూట్ మార్కెట్ ని తీసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వేయాలని చెప్పేసి సీఎం గారు నిర్ణయించడం జరిగింది. అది ఈ మధ్యన మీరు చూసిందనుకుంటా, అది ఈ మధ్యన మీరు పేపర్ల ద్వారా మీరు అందరూ కూడా చూసి ఉంటారు. అయితే ఫ్రూట్ మార్కెట్ 22 ఎకరాల స్థలం, అది 22 ఎకరాల స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకంగా ఎల్బీ నగర్ ప్రజల తరఫుకి వెళ్ళి అన్ని పార్టీల తరఫుకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడున్న స్థితిలో హెల్త్ కేర్కి ఎంత ప్రాముఖ్యత కావాలన్న సంగతి గ్రహించి మనకి ఈ శాంక్షన్ చేయించడానికి ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫ్రూట్ మార్కెట్లో ఇప్పుడు నరసింహగుప్తా గారు చెప్పిండ్రు అక్కడ నీళ్ళు నిలిచి అక్కడ చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఈ డిజైన్లో ఇవన్నీ కూడా సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకోవాలి మనం, ఎందుకంటే మళ్ళీ చేసుకోలేము. కాబట్టి అందులోకెళ్ళి ప్రత్యేకంగా లైన్ తీసుకుపోయి మూసి నదికి అనుసంధానం చేయడమో లేకపోతే ఇప్పుడున్న పెద్ద డ్రైన్లో కలపడమో లాంటివి చేసేస్తాము. రేపు భవిష్యత్తులో కూడా ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినప్పుడు దానికి ప్రత్యేకమైన ఒక సివేజ్ లైన్ ఉండాలి దానికి ప్రత్యేకంగా. ఎందుకంటే అందులో ఆపరేషన్స్ కానీ లేకపోతే వేస్టేజ్ కానీ డ్రైవింగ్ కానీ డ్రైన్లో వెళ్ళిపోతే కానీ అవి ఎక్కడ కూడా కలవకుండా మూసీలో ఉన్న ఎస్టీపీ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఇంటిగ్రేటెడ్ చేసేసి కల్పించేస్తే ఇక ఫ్యూచర్లో ఎవరికి కూడా ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ మూసీలో కలిపే ప్రక్రియని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తాం. ఒక 25-30 సంవత్సరాల దాకా మనకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తాం. అలాగే ముఖ్యంగా 22 ఎకరాల స్థలంలో ఈ ప్రాంతంలో మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అన్న సుధీర్ అన్నకు చైతన్యపురి డివిజన్కు ఫస్ట్ టైం అన్న నాతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్నాముగా వారికి నేను హార్దిక హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. అన్న, మనకు ఈ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి స్టామ్ వాటర్ లైన్ ఒకటి అది ప్రభాత్నగర్కి వచ్చి ఆగింది. దాన్ని కంటిన్యూగా మనకు సత్యనారాయణపురం మీదకి వెళ్ళి మూసిలో కలపాలి. అది పెద్ద ప్రాబ్లం ఉంది. వరద నీరు, మురికి నీరు బాగుచ్చి దుర్గంధం రకరకాలుగా ప్రాబ్లం ఉన్నది. అదొకటి ఇమీడియట్ చేయాలన్నా. కొన్ని పాత డ్రైన్ లైన్లు కూడా 30-40 ఏళ్ళ కింద ఉన్న లైన్లు అవి మార్చాలి మనం.